బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాని అవతల ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ని చూసినా కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క హాల్ ఎక్కడైతే ఉన్నదో జాతీయ రహదారి పక్కన, ఆ జాతీయ రహదారి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మిగతా తెలంగాణ ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో నిధులు ఇచ్చడం జరిగింది, కానీ వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని అని చేయట్లే. ఒక సినిమా ఉండే బాబు మోహన్ దాంట్లో ఒక సీను, అందరి ఊరోళ్ళని చెప్తాడు, అందరికీ మొత్తం బట్టలు ఇప్పేసుకొని మొత్తం అండర్వేర్ మీద ఇగో నేను కొండలు లేపుతా అన్నాడు. మొత్తం అందరు ఊరంతా వస్తుంది కొండలు లేపుతా అని, మొత్తం బలం బిడ్డ పెట్టుకొని కొండలు లేపాలని పోతాడు. అక్కడికి చివరికి ఏమంటాడంటే, బాబు ఆ కొండని 4 వేసి నా ఈపు మీద పెట్టండి సరిపోతుంది అని అంటే. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు బాబు మోహన్ గారు లాంటి చేస్తా ఉన్నారు పని. ఆయన చేసే పని కిషన్ రెడ్డిని చేయమంటుండు, ఆయన చేసే పని బీజేపీ ఎంపీని చేయమంటుండు, ఆయన చేసే పని కేంద్రాన్ని చేయమంటుండు. ధాన్యం తీసుకోవాల్సిన పని మీది కాదా? కేంద్రం ఎందుకు వస్తుంది? ఏ రోజు మనకున్నట్టే మెట్రోలు, ఎంఎంటీఎస్లు ఇవి దీంట్లో భాగంగా ఉన్నది మీరు కాదా? దానికి కిషన్ రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ ఏం చేస్తారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ మీ బాబు మోహన్ యాక్టింగ్ ప్రజలు చూడరు, ప్రజలు నిర్ణయించుకున్నారు. మీరు కూల్చివేతతో మొదలుపెట్టినటువంటి మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు చేస్తున్న నాటకాలు, మళ్ళీ మీ మధ్యవర్తి వహిస్తున్నటువంటి ఒక ఎంఐఎం పార్టీ, ఈ ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ 3 పార్టీలు కూడా ఉమెన్ రిజర్వేషన్ వ్యతిరేకించారు. ఈ 3 పార్టీలు కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఈ 3 పార్టీలు కూడా హైదరాబాద్లో, తెలంగాణలో హిందూ దేవాలయ పైన, హిందువులపైన అత్యాచారం జరుగుతుంటే ఈ 3 పార్టీలు కూడా నోరు మూసుకొని కూర్చున్నది ఎవరేం మాట్లాడిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడారు. మన జిల్లాలో కూడా ఎన్నో గుళ్లపైన పగలగొట్టడం జరిగింది, ఎన్నో దేవీ దేవాలయాల బొమ్మలు కూడా పగలగొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చూసి ఊరుకోనే సమస్య లేదు. ఈ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, రేపు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ రేపు హైదరాబాద్ చుట్టూ జరుగుతుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పొరపాటున వాడిని గెలిపిస్తే హైదరాబాద్, ముందు మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ 3 కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లో పోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. మత కళాలు ఎక్కువగా అయితేనే ఉంటాయి. వీళ్ళు మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనం చూసాము జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ఇస్ ముస్లిం అన్నాడు ఆయన. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సై అంటే సై అన్నది. మీరు కాదు ముస్లిం పార్టీ, మేమే ముస్లిం పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అన్నది. నువ్వు నిజాంని కోల్చినాము, మీ నిజాం అంటే చాలా గ్రేట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నది. కాబట్టి ఈ 2 పార్టీలు ఏదైతే సెక్యులరిజం పేరు మీద కుహనాలోకివాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం ఓడించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను, జరగబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. భారతీయ జనతా పార్టీని గెలిపించి హైదరాబాద్ నగరాన్ని చూడండి ఏ విధంగా మీ స్వరూపాన్ని మారుస్తాం. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే హైదరాబాద్ రూపాన్ని మార్చింది. రేపు బీజేపీకి అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక యోజన ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తాం. ఈ 3 కార్పొరేషన్లు కూడా సుందర నగరంగా మార్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది.